సో హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో 2, 3 రెండు వచ్చేసాయి. సో ప్రోమో 2 వచ్చేసరికి అంటే ప్రతిసారి జరిగేది అదేంటంటే టాప్ ఎవరు అనేది టాప్ దగ్గర నుంచి నెంబర్ వైజ్గా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేసి. సో దీని గురించి అయితే ప్రోమో 1 జరిగింది. ప్రోమో టూలో సెకండ్ పార్ట్ తీసుకున్నట్టయితే మనం ఫస్ట్ దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నట్టే నేను ఈ వీక్లో చెప్పాను, గౌరవ్కి అయితే గట్టిగా ఇస్తారని అనుకున్నాం కదా. సో ఎందుకంటే కొంచెం మనోడు కొంచెం యారగెంట్గా ఉన్నాడు. అక్కడ నిఖిల్ తోటి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అదొకటి, తర్వాత కొంచెం మనోడు వర్క్ చాలా డిలేగా చేస్తున్నాడు కదా, వీటన్నిటి గురించి జరిగిందనమాట. సో దాని గురించి నాగార్జున సార్ అడిగారు. తర్వాత దాని దగ్గర ఉన్న ఏదైతే బ్లెస్సింగ్ పవర్ ఉందో, సో ఈ నెంబరింగ్ టాస్క్లో అందరూ మ్యాక్సిమం ఎక్కువ మంది గౌరవ్ను బాటంలో పెట్టారనమాట. సో దాని గురించి జరిగింది. సో ప్రోమో 3 వచ్చేసరికి మేజర్గా మనకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్. కళ్యాణ్ గురించి ఎక్కువ మంది ఏదైతే అనుకుంటున్నారో, లాస్ట్ వీక్ తన కంటెంట్ లేదు అది ఇది అనేసి. సో దాని గురించి మాట్లాడారు. దివ్య తన కంటెంట్ రేస్ నుంచి తీసేశారు కదా, దాని గురించి వీడియోస్ వేశారనమాట. సో బర్నీ గారిని ఎందుకు తీయలేదు, మరి మిమ్మల్ని ఎందుకు తీసినారు, సో కంటెండర్ రేస్ నుండి తీయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాగార్జున సార్ అయితే క్లారిటీగా అడిగారు. సో కళ్యాణ్కి అయితే కొంచెం ఈ వీక్ కంటెంట్ రాకపోయినా కానీ వీకెండ్స్ అనేవి బూస్టింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. తర్వాత లాస్ట్లో వచ్చేసరికి టాప్ 2లో వచ్చేసరికి బాటమ్ 2లో వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు. సో ఒకళ్ళు వచ్చేసరికి సాయి, ఇంకొకళ్ళు వచ్చేసరికి భరణి. సో ఇద్దరిలో భరణి ట్రైన్ ఆగిపోయినట్టు చూపించారు కానీ, సో గోల్డెన్ బజర్ ఉంది కదా, గోల్డెన్ బజర్ ఎవరికి వాడతారని అడిగారు అనమాట. సాయి అయితే ఎలిమినేట్ అవుతున్నట్టు నాకు అనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.